మామ ఇప్పుడు నా వాయిస్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. నేను ఇప్పుడే లేచాను. సో, అలానే ఉంటది. మామ నాకు లిటరల్లీ కళ్ళ నుంచి వాటర్ వచ్చేస్తున్నాయి మామ. నేను గేమ్ స్టార్ట్ చేసి అప్రాక్స్‌గా 1 ఇయర్ అవుతుంది మామ. ట్రూగా మాట్లాడాలంటే నాకు ఇప్పటికీ సెట్టింగ్స్ ఎలా పెట్టుకుంటారనేది కూడా నాకు సరిగ్గా తెలీదు. కానీ నేను ఆడి నుంచి ఎప్పుడు మాస్టర్‌లో, ఎలైట్ మాస్టర్‌లో పెట్టేసేదాన్ని. సో, ఇప్పుడు నాకు కొంచెం ఖాళీ దొరికింది. ఎలా అయినా గ్రాండ్ మాస్టర్ పుష్ చేద్దామా సీఎస్ అని చెప్పి నేను గ్రాండ్ మాస్టర్‌లో పెట్టా. సో అయితే ఏమైందంటే నాకు ఇన్స్టాలో ఒక అబ్బాయి ఫ్రెండ్ అయ్యాడు. నేను నీకు పెద్ద ఫ్యాన్, నాతో ఒక్క మ్యాచ్ ఆడంటే సరే అని చెప్పి నేను రిక్వెస్ట్ తీసుకున్నా, ఆడాను. ఫస్ట్ మ్యాచ్ ఆ అబ్బాయి బాగానే ఆడాడు. ఓకే, మా ఫ్రెండ్స్ కూడా ఓకే ఇంకో రౌండ్ కూడా ఆడదామని చెప్పేసి అన్నాడు. ఓకే, ఆడుతున్నాము. సో నెక్స్ట్ మ్యాచ్ ఏమైందో తెలియదు మామ. వాడు ఏ హ్యాక్ ఎక్కించుకున్నాడు, ఏం చేశాడో కూడా తెలియలేదు. నెక్స్ట్ మ్యాచ్ మొత్తం కిల్స్ అన్ని వాడే కొట్టేశాడు. సో నాకు చాలా భయం వేసింది. చెప్తే లేదు లేదక్క, ఇది ప్యానల్, ఇది మీకు ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు, పైగా నువ్వు గ్రాండ్ మాస్టర్లో ఉన్నావు, ఇది నువ్వు హోల్డ్ చేసుకోవాలి, ఫైనల్ వరకు ఉండాలంటే నువ్వు ఇలానే ఆడాలి, ఏదో చెప్పాడు వాడు. ఇంకా భయపడుతూ ఉన్నా. మా ఫ్రెండ్స్ కూడా ఏం కాదంటే సరే నాకు తెలియదు మామ ఇది ఇలా అవుతుందని చెప్పి నేను ఓకే ఆడేశాను. సో మ్యాచ్ ఆడేశాను. ఒక 2:30 3 అవుతుంది. సరే పడుకుందామని చెప్పి పడుకుని పోయాను ఇంకా. సో మార్నింగ్ నాకు చిన్న కంటెంట్ ఉంది, వీడియో ఏదైనా రికార్డ్ చేసుకుందామా అని చెప్పి ఎగ్జాక్ట్ గా 9 o'clock నేను ఓపెన్ చేశాను మామ. ఒక్కసారి చూస్తే బ్రాంజ్ లోకి వచ్చేసింది. ఇది ఏదైనా గ్లిచ్ అయి ఉంటది, ఇలా నాకు ఎప్పుడు కాలేదు కదా అని రీఫ్రెష్ చేయడం, రీస్టార్ట్ చేయడం, గేమ్ మొత్తం అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఎక్కించడం, ఇవన్నీ చేశాను. ఇది ఏంటి అవ్వట్లేదని నా ఫ్రెండ్స్ పిలుస్తుంటే వెళ్దాం అన్నప్పుడు నాకు పైన మెసేజ్ వచ్చింది మామ. సో నాకు లిటరల్లీ ఏడుపు వచ్చేసింది మామ. సో నాకు తెలిసి తెలియక ఆడినా సరే మనం ఆడాం కాబట్టి తప్పు మనదే. ఎక్కితే గ్రాండ్ మాస్టర్ ఎక్కితే వచ్చే హ్యాపీనెస్ కంటే బ్యాన్ అయినప్పుడు వచ్చే బాధ ఎక్కువ మామ.